ఈ మధ్య కాలంలో మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం. బరువు పెరిగేటప్పుడు ఏదో పనిలో ఉండో లేకపోతే ఆ కెరీర్ పరంగానో అశ్రద్ధ చేస్తున్నారు. తీరా పెరిగిన తర్వాత ఇక లాభం లేదు, ఎట్లాగైనా సరే ఈ బరువు తగ్గాలనుకుంటున్నారు. దీంతోటి అనేక షార్ట్ కట్స్ని అవలంబిస్తున్నారు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే జిమ్. ఇలా జిమ్లో ఓవర్గా కసరత్తులు చేయడం వల్ల మామూలుగా గుండెపోట్లు రావటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ అదే కాకుండా ఎక్కువ మందిలో వచ్చేటటువంటి మరొక సమస్య ఏంటంటే స్లిమ్మర్స్ పెరాలసిస్. ఈ స్లిమ్మర్స్ పెరాలసిస్ రాకుండా ఉండాలంటే నెలకి ఎన్ని కిలోలు బరువు తగ్గొచ్చు, వారానికి ఎన్ని కిలోలు బరువు తగ్గొచ్చు, దీనిపైన శాస్త్రీయ అధ్యయనాలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. బరువు తగ్గటంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తొందరపడకూడదు. తొందరపడితే రిస్క్. బరువు తగ్గాలని మామూలుగా అందరికీ ఉంటుంది, కానీ ఈ తొందరపాటుతో చేసేటువంటి ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ మధ్య ఒక న్యూస్ ఐటము ఒక పెద్ద సంచలనమైంది. అదేంటంటే ఒక జిమ్ ట్రైనర్ 15 రోజులలో 10 కిలోలు బరువు తగ్గి ఆ ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఇలా ఛాలెంజ్ పెట్టుకొని దాన్ని పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసి అక్కడ నుంచి డే టు డే ఆ వెయిట్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా 15 రోజులలో 10 కిలోలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే కుడి కాలు చచ్చిపడిపోయింది. మరి ఎందుకు చచ్చిపడింది అంటే అతను ఈ స్లిమ్మర్స్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఇదొక పెద్ద వైరల్ న్యూస్ ఐటమ్ కింద మారిపోయింది. ఇలాంటివి చాలా ఈ మధ్య జరుగుతున్నాయి. కానీ బరువు తగ్గటానికి తొందరపాటు అనేది ఎంత ప్రమాదకరమైంది అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా అసలు స్లిమ్మర్స్ పెరాలసిస్ అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. మన కాళ్ళల్లో కొవ్వు పొరలు ఉంటాయి. ఇవి కండరాల కదలికకి అలాగే స్పర్శకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. చాలా త్వరగా బరువు తగ్గటం వల్ల ఏం జరుగుతుంది, ఈ కొవ్వు పొరలు తగ్గిపోతాయి. దీంతో కాలు కింద భాగంలో, పాదంలో, వేళ్లలో కదలికని అలాగే స్పర్శని కంట్రోల్ చేసేటటువంటి ఒక నరం ఉంటుంది. ఆ నరం మీద ఒత్తిడి కలుగుతుంది. దీన్ని స్లిమ్మర్స్ పెరాలసిస్ అనే పేరుతోటి పిలుస్తారు. మరి ఈ స్లిమ్మర్స్ పెరాలసిస్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది కూడా తెలుసుకోవటం అవసరం. మామూలుగా ఈ సమస్య ఉన్నప్పుడు కాలు బలహీనంగా అనిపిస్తుంది. అలాగే కాలుని కదపటం కూడా కష్టం అవుతుంది. అంటే ఈ కాలు చచ్చిపడిపోయినట్టుగా అనిపిస్తుంది. కాళ్ళు మెయిన్గా స్పర్శ కూడా తగ్గిపోతుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బరువు తగ్గటానికి ఎక్సర్సైజ్ చేయటం మంచిదే, కానీ అది అర్ధశక్తిగా చేయమని ఆయుర్వేదం చెప్తుంది. సరైన పద్ధతిలో చేయాలి. అంటే ఎక్కువ బరువు తగ్గాలని ఒకేసారి చాలా కష్టమైనటువంటి ఎక్సర్సైజ్లు చేస్తే అది ప్రమాదకరం, మంచిది కాదు. క్రమంగా శరీరం అలవాటు పడేలాగా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. మరి ఏం చేస్తారు? మొదట ఒక మంచి సర్టిఫైడ్ ట్రైనర్ని మీరు ఎంచుకోవాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎనాటమీ ఫిజియాలజీ మీద అవగాహన ఉండటం లేదు. కాబట్టి ఒక సర్టిఫైడ్ ట్రైనర్ని కలవటం మంచిది. ఈ ట్రైనర్ మీ శరీరాన్ని, మీ బరువుని, మీ ఎత్తుని, అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని, మీరు చేసేటువంటి పనులని, కండరాల బలాన్ని, వీటన్నిటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో జిమ్లో జాయిన్ అయిపోయి లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టుగా మొదటి రోజు ఏది పడితే అది చాలా కనిపిస్తూ ఉంటాయి, ఏది పడితే అది చేసేయకూడదు. ఇలాగ అన్నీ అయిన తర్వాత మీకు ప్రత్యేకంగా సరిపోయేటువంటి ఎక్సర్సైజ్ తాలూకు ప్రణాళికని తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకే రోజులో ఎక్కువ దూరం పరిగెత్తడం లాంటివి ఎప్పుడు చేయకూడదు. ఏం జరుగుతుంది, దీంతో మోకాళ్ళకి అక్కడ ప్రెషర్ పడుతుంది, చీలమండలకి గాయాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, శరీరం ఒక్కసారిగా చేసే పనులకి సిద్ధంగా ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ని క్రమ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. అయితే అసలైన విషయం మరొకటి ఉంది. ఇలాగ వేగంగా బరువు తగ్గటం వల్ల మరి ఇతర సమస్యలు ఏమైనా వస్తాయా, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేగంగా బరువు తగ్గటం వల్ల ఈ కండరాలు కూడా షింక్ అయిపోతాయి, తగ్గిపోతాయి. మరి కొవ్వు లేనప్పుడు అప్పుడు శరీరం శక్తి కోసం ఏం చేస్తుంది, కండరాలను ఉపయోగించుకుంటుంది. దీంతో బలహీనత అనేది వచ్చేస్తుంది, జీవక్రియ తగ్గిపోతుంది, బరువు తగ్గటం నిజానికి కష్టం అవుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పోషకాల లోపం వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో చూస్తున్నాం విటమిన్ B12 లోపం, ఇది వచ్చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు కూడా తగ్గిపోతాయి. దీంతో అలసట, మైకం, జుట్టు రాలటం, అలాగే మెయిన్గా ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తగ్గటం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా రిస్క్ ఏంటంటే ఈ పిత్తాశయంలో రాళ్ళు అంటే గాల్ స్టోన్స్ తయారవుతాయి. శరీరం ఎక్కువ కొలెస్ట్రాల్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది పిత్తాశయంలో రాళ్ళని ఏర్పరుస్తుంది.
మరి సరే, బరువు తగ్గటానికి సరైన మార్గం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. బరువు తగ్గటానికి సరైన మార్గం ఏమిటంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. తొందరపడకూడదు. ఆ ఒక్క ముక్కలో చెప్పాలంటే జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి. వారానికి 1/2 కిలో నుంచి 1 కిలో, ఇంతే. ఇంతకంటే ఎక్కువ బరువు తగ్గకూడదు. అసలు బెస్ట్ ఏంటంటే 1/2 కిలో. ఇలాగా వారానికి 1/2 కిలో మాత్రమే బరువు తగ్గటం అనేది మంచిది. దీంతో శరీరం పెద్దగా ఇబ్బంది పడకుండా స్లోగా బరువు తగ్గగలుగుతుంది. కాంప్లికేషన్స్ రావు. ఇంకా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆఖరికి ఫైబర్ 30 grams per day, ఇంకా విటమిన్లు, అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇలాంటివి ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది శక్తిని నిలకడగా ఉంచుతుంది. బరువు తగ్గించేటప్పుడు కండరాలు తగ్గకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. తగినంత నీళ్లు తాగాలి. బాగా నిద్రపోవాలి 8 hours per day. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరే, మరి బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, క్రాష్ డైటింగ్ చేయకండి. ఎక్కువ ఉపవాసాలు ఉండకండి. అతిగా వ్యాయామం చేయటం మానుకోండి. అసలు దీనికి సంబంధించి 70-30 రూల్ అంటారంటే ఒక 70% డైట్ మీద కంట్రోల్ ఉండాలి, 30% మాత్రమే ఈ ఎక్సర్సైజ్ ఆప్షన్ ఎంచుకోవాలి బరువు తగ్గాలనుకున్నప్పుడు. ఇక స్టీరాయిడ్స్ ఉండేటటువంటి పోషక పదార్థాలు కొంతమంది జిమ్లో చూస్తూ ఉంటాం. మజిల్స్ రావాలని అలాంటివి తీసుకుంటూ ఉంటారు. వాటిని ఎప్పుడు వాడకండి, దూరంగా ఉండండి. ఇవి ఆ హిప్ జాయింట్ని ఈ మధ్య ప్రభావితం చేస్తున్నాయి. ఐవాస్కులర్ నెక్రోసిస్ లాంటి సమస్యతో ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ స్టీరాయిడ్స్ ఉండేటటువంటి ఆ పోషక పదార్థాలకి దూరంగా ఉండండి. అన్నిటికీ మించి చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బరువు తగ్గటం అనేది మంచిదే, కానీ అది ఆరోగ్యకరమైన పద్ధతిలో చేయాలి. తొందరపాటుతో చేస్తే అవి ప్రమాదకరంగా మారే రిస్క్ ఉంటుంది. శాశ్వతంగా నష్టం కలిగించే రిస్క్ ఉంటుంది. కాబట్టి నిపుణుల సలహాతోటి సరైనటువంటి ప్రణాళికతో బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మీరు గుర్తుంచుకోండి, ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. ఆరోగ్యమే ప్రధానం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఈ మధ్యకాలంలో బరువు పెరిగారా? బరువు పెరిగిన తర్వాత మళ్ళీ ఆ బరువు తగ్గారా? అలాగా వారానికి ఎంత తగ్గగలిగారు? నెలకి ఎన్ని కిలోలు తగ్గగలిగారు? మీ అనుభవం ఏమిటి? మీరు ఏం చేస్తే సక్సెస్ఫుల్గా వెయిట్ని కోల్పోయారు? అలాగే కోల్పోయిన వెయిట్ని మెయింటైన్ ఎలా చేయగలుగుతున్నారు? ఇలాంటి మీ అనుభవాల్ని మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.